పవన్ కళ్యాణ్ చేసింది. అంటే పొత్తు పెట్టుకోలేదు కానీ బిహైండ్ సపోర్ట్ అంతా టీడీపీ చేసేసింది ఆ రోజున. అది అయిపోయింది. అయితే వాళ్ళ అస్త్రం ఫలించలేదు. ఇంత దారుణం అని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. చీల్చుకో అతనికి ఒక 6% ఓట్లు వచ్చినాయి కానీ అంతకు మించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 10-12 వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అది అవ్వలేదు. అక్కడ అంటే బాబు వీళ్ళ మధ్యన ఆ లోకేష్ని ఆ పదవిలో తీసుకున్నప్పుడు వచ్చిన ఆగ్రహం కారణంగా కొన్ని మాట్లాడాడు ఆయన. ఏది లైక్ హోదా గురించి మాట్లాడటమో లేకపోతే ఇంకోటో కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడుకొచ్చాడు. తర్వాత బాబు నుంచి కన్విన్స్ మెసేజ్ వెళ్ళింది. బాబు కన్విన్స్ చేయగలడు ఎవరినైనా సరే. ఎన్టీ రామారావునే కన్విన్స్ చేశాడు లక్ష్మీభారత విషయంలో ముందు వద్దని. కానీ ఎన్టీ రామారావు కన్విన్సింగ్ పవర్ ముందుకు బాబు కూడా తలొగ్గాల్సి వచ్చింది. తద్వారా ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబాన్ని కన్విన్స్ చేయగలిగాడు కదా బాబు. అట్లాగా కన్విన్స్ చేయడంలో పవన్ కళ్యాణ్ కూడా ఏమో మా పార్టీ తర్వాత ఇప్పుడు నా పార్టీని అంతా నీకివ్వను కదా, నీ పార్టీ నువ్వు ఎదగాలని కోరుకుంటాను, నీ వెనకాల నేను ఉంటాను, కానీ నేను నా పార్టీలో నా వారసులు లేకపోతే రేపు పొద్దున ఎవడూ లేడని అనరా ఏంటి, కాబట్టి నేను నా కొడుకుని చూపెట్టాలి కదా అక్కడ, అప్పుడు మీ ఇద్దరు కలిస్తే వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఏదో చెప్పు ఉండాలి. అందుకు కాంప్రమైజ్ అయ్యి సిద్ధపడ్డారు. అందుకోసమనే ఇప్పుడు గాజువాకలోనూ భీమవరంలో వీళ్ళు ప్రచారం చేయలేదు, మంగళగిరిలోను కుప్పంలో ఆయన ప్రచారం చేయలేదు కదా. అది అండర్స్టాండింగ్ అర్థమైపోయింది కదా. గెలుస్తుంటే పోస్ట్ పోల్ చూద్దాం అంతే. అది అయిపోయింది. తర్వాత ఏం చూస్తున్నారంటే ఆ తర్వాత 2020లో భారతీయ జనతా పార్టీ